అందరికీ నమస్కారం. ఈ టాపిక్ గురించి అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మాట్లాడాల్సిన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది కల్పించారు. ఏంటి అసలు టాపిక్ ఏంటి, మనం ఏం మాట్లాడకూడదు అనుకున్నాం. భాస్కర్ రెడ్డి మాలేపాటి అరెస్ట్, కొట్టారు, కస్టడీలో కొడతారా అంటూ, ఒక ఎన్ఆర్ఐని అరెస్ట్ చేస్తారా అంటూ పాపం సానుభూతిగా మాట్లాడుతున్నారు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇతని గురించి నేనే మాట్లాడాలండి, ఎందుకంటే కనుక అతడు చేసిన చండాలానికి ఎన్ఆర్ఐ అయ్యుండి అదే దేశంలో నివసిస్తున్న ఒక టీడీపీ మహిళ గురించి అతను ఎంత అసభ్యంగా ప్రవర్తించాడో నేను సాక్షిని కాబట్టి నేనే మాట్లాడాలి. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక భాస్కర్ రెడ్డి మాలేపాటి ఏం సొద్దపోసు కాదండి, ఇతనే సామాన్యుడు కాదు. మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఎన్ఆర్ఐల్లో ఇతను ఒకడు. ఈ మాట నేను ఇలా చెప్పగలుగుతున్నావు నువ్వు అని మీరు అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు, ఇదిగోండి మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తాను, లేదంటే కనుక మీకు ఎలా చూపించాలి, ఇలా చూపిస్తే కనపడవచ్చు మ్యాక్సిమం. ఇలా ఇటు భాస్కర్ రెడ్డి మాలేపాటి, మరోవైపు జగన్ హ్యాండ్ షేక్స్. ఎవరు? భాస్కర్ రెడ్డి మాలేపాటి, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనబడుతున్నారా? ఇది ఒకటే కాదు, మీకు ఇంకా ప్రూఫ్లు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళితే అతని పక్కన ఈ మాలేపాటి అసలు ఎంత స్టైల్గా నుంచున్నాడో చూడండి. కనపడుతుందా? 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 ఇతను పెట్టే పోస్టులు చూసి ఆనందిస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇది నేను చెప్తుంది కాదు, ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి చేతిలో మాలేపాటి ఫోన్. పక్క ప్రూఫ్స్తోనే మాట్లాడతా. ఇతని గురించి ఎందుకు మాట్లాడకూడదు అనుకున్నానంటే కనుక, ఒక సైకో అరెస్ట్ అయ్యాడు. సైకో అరెస్ట్ గురించి మనం మాట్లాడేదేంది? ఇలాంటి సైకో గురించి, ఇలాంటి ఎదవల గురించి మనం మాట్లాడి వాళ్ళకి కొంచెం ఏమైనా హైప్ ఏమైనా ఇస్తున్నామా అని చెప్పి ఆలోచించి ఎన్ని రోజుల నుంచి కామ్గా ఉన్నానండి. కానీ వాడు పెట్టిన పోస్టులు అంటండి తప్పు కాదంటండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. కానీ కిరణ్ అనే వ్యక్తి, చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి పొరపాటున మాట జారి వైఎస్ భారతి గారిని ఒక్క మాట అంటే మాత్రం, కిరణ్ ఎక్కడ దొరికితే అక్కడ నరికేస్తాం, కిరణ్ ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తాం, కిరణ్ అనే వ్యక్తి బతికుంటానికి వీల్లేదు ఏమని చెప్పాడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళల్లో ముఖ్యంగా మాజీ పోలీస్ అధికారి అయినటువంటి ఒక వ్యక్తి, వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి వ్యక్తి, అతను ఏకంగా పోలీసుల సమక్షంలోనే కిరణ్ అనే వ్యక్తిని చంపటానికి ప్రయత్నించాడు. ఏం చేశాడు? వేటాడి చంపటానికి పోలీసులు వాళ్ళు వస్తున్నారని తెలుసుకొని విజయవాడ వారధి నుంచి కారును వెంబడించి గుంటూరు చుట్టుకొండ సెంటర్లో కారును అడ్డం పెట్టి పోలీసుల మీద దాడి చేసి కిరణ్ మీద దాడి చేయాలని చూశాడు. ఎవరు? గోరంట్ల మాధవ్. కానీ ఈ మాలేపాటి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేయకూడదు. శుద్ధపోస కదా, కొన్ని ఫోటోలు చూపిస్తాను. వీడెంత శుద్ధపోస అనేది మీరే చెప్దురు. తప్పట్లేదు ప్రేక్షకులారా, నన్ను క్షమించండి. ఈ బయట పెట్టకూడదని అనుకున్నాను, కానీ తెలియాలి కాబట్టి పెడుతున్నాను. మ్యాక్సిమం కనబడుతుందా? అక్కడ పెట్టిన పోస్టులు. ఇది నందమూరి బాలకృష్ణ గారి భార్య గారు వసుంధర గారి గురించి వాడు పెట్టిన పోస్టు. ఇది భువనేశ్వరి గారి గురించి ఆ దరిద్రుడు పెట్టిన పోస్టు. ఇది అడి బతుకు. ఇది చెప్పండి రా పేటీఎం నా కొడకల్లారా, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలరా మరి ఇన్ని పత్తితో. ఏంట్రా ఇది లోకేష్ గారి గురించి
నువ్వు పెట్టిన పోస్ట్ ఏందిరా? లోకేష్ గారి గురించి, బాలకృష్ణ గారి కొడుకు గురించి నువ్వు పెట్టిన పోస్టులు ఏందిరా? మరి వీడిని ఏం చేయాలి? అరెస్ట్ చేయడం తప్ప. మరి కిరణ్ ఎందుకు చంపేయాలరా? మరి నేను ఓపెన్గా చెబుతున్నా, ఇక్కడ కులం కార్డు తీసుకుంటారో ఏం కార్డు తీసుకుంటారో నాకు అనవసరం అండి. ఇక్కడ బీసీ కార్డు, ఎస్సీ కార్డు, ఎస్టీ కార్డు ఏదైనా తీసుకోండి. వీడి తరపున మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్. ఈ గోరంట్ల మాధవ్ అంటే ఎవరికి తెలియదండి. గంట మాధవ్ ఎవరైతే బట్టలు ఒప్పదీసి ప్రపంచానికి తన నగ్న దేహాన్ని చూపించాడో ఆ వ్యక్తి వచ్చి అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారంటున్నావు. అరే, కడుపుకు అన్నం తింటున్నావా? కంపలెమ్మట గడ్డి తింటున్నావురా నువ్వు? ఆ రోజు కిరణ్ అనే వ్యక్తిని చంపడానికి వెళ్ళావు కదరా. మరి ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయటానిక? తప్పే. పోలీసులు అరెస్ట్ చేశారుగా. మరి ఆ రోజు అరెస్ట్ చేస్తే కనుక వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తినే ఆ రోజు చంపాలని చూసావుగా మరి నువ్వు. మరి ఈరోజు వీడిని అరెస్ట్ చేస్తే ఎందుకు ఏడుస్తున్నారా మరి మీరు అందరూ? ఈడేమన్నా పెద్ద శుద్ధపోస అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల గురించి ఎంతో వల్గర్గా పోస్టులు పెట్టారు. అందులో స్వాతిరెడ్డి అనే లండన్లో ఉండే ఇదే మహిళ తెలుగుదేశానికి సపోర్టుగా ఉందని చెప్పి ఆమె గురించి చాలా దరిద్రంగా వీడు కామెంట్లు చేస్తుంటే, ఆ మహిళ అన్నా ఇలా అంటున్నారు అని చెబితే కనుక మేము మాట్లాడటానికి వెళ్తే కనుక మమ్మల్ని అందరూ ఒక గ్రూప్లో యాడ్ చేసి గ్రూప్లో పచ్చి బూతలు తిట్టాడు ఈ సన్నాసి వెధవ. ఎవరు? ఈ మాలేపాటి భాస్కర్ రెడ్డి అనే వెధవ. అలాంటి వ్యక్తికి వీడు సపోర్ట్ ఇస్తున్నాడు. సపోర్ట్ ఇస్తా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి, పెద్ద పత్తిత్తులాగా వాడు. పెద్ద పత్తిత్తులాగా ప్రెస్ మీట్ పెట్టి గోరంట్ల మాధవ్ అనేవాడు వాడికి సపోర్ట్ ఇస్తున్నాడు. ఒక్కసారి వాడి మాటల్లో వింటూ అయితే కనుక విశ్లేషణ అయితే చేద్దాం మనం. లండన్ కి, లోకేష్ బాబు బొంబాయికి, జోగి జైలుకు అన్న విధంగా ఉంది ఈ రాష్ట్రంలో. తప్పేముంది? లోకేష్ గారేమో ఇండియన్ క్రికెట్ టీంకి సపోర్టుగా, అంటే గనక మహిళా క్రికెట్ టీంకే కొంచెం సపోర్ట్ తక్కువ కాబట్టి సపోర్టుగా ఒక రాష్ట్ర మంత్రి వెళ్ళాడు అంటే గనక, ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన మహిళా ప్లేయర్ ఆడుతుంది కాబట్టి, శ్రీచరణి అనే ఒక మహిళా ప్లేయర్ ఆడుతుంది కాబట్టి ఆమెకు సపోర్ట్గా ఒక మంత్రి గారు వెళ్ళారు. దాంట్లో తప్పే ఉంది? చంద్రబాబు నాయుడు గారు లండన్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏది అక్కడికి వెళ్ళి జల్సాలు చేయడానికి వెళ్ళలేదే, కంపెనీలు తీసుకురావడానికి వెళ్ళారు రా పోరంబోకు. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో అమలవుతున్న రాజ్యాంగాన్ని స్పష్టంగా నువ్వు మొదట అర్థం చేసుకో. దీన్ని అర్థం చేసుకోవాలంటే దీనికంటే ముందు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి అంటున్నావు కదరా. నేను అడుగుతున్నా, అసలు రాజ్యాంగం నీకు తెలుసా? రాజ్యాంగం గురించి పోలీసుగా చేసావు కదా. వాక్ స్వాతంత్రం అనేది ఎంతవరకు కల్పించారు? ఎదుటివారి మనోభావాలు దెబ్బతినంతవరకే మనకు వాక్ స్వాతంత్రం ఉంది. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరిస్తే ఎవరికి వాక్ స్వాతంత్రం లేదు, ఏం లేదు. దాంట్లో డిఫెమెన్స్ సూట్లు ఉంటాయి, క్రిమినల్ సూట్లు ఉంటాయి. ఇన్ని ఉండే రాజ్యాంగంలో కూడా తెలుసుకొని తర్వాత మాట్లాడు. నీలాగా గంటలు చూపిస్తాను, నేను గంట ఒప్పుకుంటా తిరుగుతానంటే కుదరదరా పోరంబోకి ఎదవా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను.